మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ 38 మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని కలిసి తెలంగాణలో ఉన్న రాజకీయ పరిపాలన పరిస్థితుల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. చర్చల సారాంశంలో కాంగ్రెస్ పార్టీకి శషబిషలు లేవు, రాష్ట్రంలో 8 సంవత్సరాల నుంచి ప్రజా వ్యతిరేక పరిపాలన అందిస్తున్న టీఆర్ఎస్ కేసీఆర్ను ఎన్నికలలో ఓడించడమే కాకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మతం ముసుగులోనో లేకపోతే సమస్యలను జటిలం చేయడం ద్వారానో రాజకీయంగా ఎదగాలని ఆశిస్తున్న బీజేపీని కూడా తెలంగాణ పొలిమేరలోకి కూడా రాకుండా కార్యాచరణ నిర్ణయించాలని కూడా ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ బీజేపీ కలిసి తెలంగాణ సమాజంలో ఒక స్పష్టమైన విభజన చీలిక తీసుకురావడం ద్వారా తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నాన్ని వమ్ము చేయడానికి కాంగ్రెస్ పార్టీలు ఇక్కడికి వచ్చిన పెద్ద నాయకులే కాకుండా నియోజకవర్గ స్థాయిలో జిల్లాలలో ఇక్కడికి రాని ముఖ్య నాయకులు అందరం కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఏకైక నిర్ణయంతో ఒకే గొంతుతోటి తెలంగాణ ప్రజల తరఫున పోరాటాన్ని నిర్మించి ముందుకు వెళ్లాలని రాహుల్ గాంధీ గారి సమక్షంలో మేము చర్చించుకోవడం జరిగింది. చిన్న చిన్న అంశాలలో ఉన్న భిన్నాభిప్రాయాలు కానీ భేదాభిప్రాయాలు కానీ అంశాలను అన్నిటిని కూడా వారి ముందు చర్చించుకోవడం, వాటి పట్ల మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక స్పష్టమైన దిశ నిర్దేశం చేసిండు. కాబట్టి ఇక నుంచి ఇప్పటి వరకు ఏదైతే మీడియాలో కానీ వ్యక్తిగతంగా కానీ చిన్న చిన్న అంశాలలో ఉన్న భిన్నాభిప్రాయాలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇక ఏకైక లక్ష్యంతో తెలంగాణ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించి ప్రజా సమస్యలను పరిష్కరించి కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ సందేశాన్ని తీసుకొని తెలంగాణ ప్రాంతాలకు, తండాలకు, గూడాలకు, మారుమూల పల్లెకు ప్రతి తలుపు తడతాం, ప్రతి గుండెని తడతాం, ప్రజలందరినీ కార్యోన్ముఖులను చేసి కేసీఆర్ ప్రజా వ్యతిరేక పరిపాలన మీద, నరేంద్ర మోడీ దుర్మార్గమైన పరిపాలన మీద పోరాటం చేసి ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మేమందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్నాం. వారు మాకు ఆదేశాలు ఇచ్చిండు. ఈ ఆదేశాన్ని తీసుకొని, సందేశాన్ని తీసుకొని మేము కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.